కాశ్యపాన్వేన సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజగురుం వందే పాణినీయ పయోనిధిం. భాగవత సద్గోష్ఠికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈరోజు మన భాగవత పట్టణాన్ని కొనసాగించుకుందాం. ఇక్ష్వాకు వంశ క్రమాన్ని కుశల వారు అమ్మ పర్షిన్ మహారాజుకి చెప్తున్నారు. ఒకనాడు ఒకరోజు మనువు తుమ్మగా ఆయన ముక్కురంధ్ర నుంచి ఒక ఇక్ష్వాకుడు పుట్టాడు. ఆయనే సూర్యవంశానికి ప్రభు అయ్యాడు. ఈ ఆయనకి 100 మంది కొడుకులు పుట్టారు. ఎవరికి? ఆ ఇక్ష్వాకు రాజుకి పుడితే ఆ 100 మందిలో వికుక్షి, నిమి, దండకుడు అనేవాళ్ళు ఈ వింధ్య పర్వతానికి హిమత్ పర్వతానికి మధ్య ఉన్న భాగాన్ని పాలించారు. తర్వాత ఒక 25 మంది తూర్పు భాగాన్ని పాలించారు. మరో 5 పడమటి ప్రాంతాన్ని పాలించారు. మిగిలినటువంటి 47 మంది ఉత్తర దిక్కులోని భూములకు రక్షకులయ్యారు. ఇక్ష్వాకుడు ఒక రోజున పితృకార్యం చేయాలనుకొని పెద్ద కొడుకు కదా వికుక్షి ఆయన్ని పిలిచి, నాయన ఒక పరిశుద్ధమైనటువంటి ఒక మాంసఖండాన్ని తెమ్మని చెప్పాడు. పెడితే వికుక్షి అలాగే వేటకు వెళ్ళాడు. బాగా అలసిపోయాడు, ఆకలి వేస్తోంది. ఇంకా విపరీతమైన ఆకలితోటి అక్కడ ఒక కుందేటిని పట్టి చంపి తినేశాడు. తిని అంతా తిండాక మిగిలినటువంటి మాంసం ఉంటుంది కదా, దాన్ని మాంసం గండం తెమ్మన్నాడు కదా తండ్రి. ఆ మిగిలిన మాంసం ముక్కను తెచ్చాడు, తండ్రికి ఇచ్చాడు. ఇది ఎరిగినటువంటి వశిష్ఠుడికి కోపం వచ్చింది. ఎంగిలి పదార్థాన్ని పితృకార్యాన్ని పనికిరాదు, నువ్వు ఇలాగా పాపం చేశాడు అంచేత అని చెప్తే, ఇంకా గురువు గారి దీని ప్రకారం ఇతడు దుర్మార్గుడు, ఇలాగా పితృకార్యానికి ఇలాంటిది ఎంగిలి మాంసాన్ని పెట్టాడు అని చెప్తే ఇక్ష్వాకుడు వికుక్షుని తన రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు. అంటే అప్పుడు తన వాళ్ళైతే తప్పు చేస్తే ఒకటి, ఇతరులైతే ఒకటి కాదు. అట్లాంటి మహానుభావ రాజులు ఆనాటి వాళ్ళు. ఇక్ష్వాకుడు వికుక్షుని రాజ్యం నుంచి వెళ్ళగొట్టేశాడు. వెళ్ళిపోతే అప్పుడు వెళ్ళగొట్టిన వాడు ఇక్ష్వాకుడు వశిష్ఠుడు ఆనతిచ్చినట్టుగా చేసి ఈయన కూడా సరే ఆ గురుగారు చెప్పినట్టే కొడుకుని పంపించేశాడు. ఈయన అడవులకు వెళ్ళిపోయాడు. అక్కడ కొన్నాళ్ళకి శరీరం వదిలేశాడు. అయిపోతే ఇప్పుడు కొన్నాళ్ళు వీడున్నాడు కదా వికుక్షి, ఇతను ఏం చేశాడు? శశాంకము అంటే ఇది కదా, లేడి కదా, ఆ శశాంకుంటే కుందేలు. ఆ కుందేటిని పట్టి చంపడం చేత అక్కడి నుంచి ఇతన్ని శశాదుడు అనేటువంటి పిలుస్తూ పిలువబడుతూ భూమండలం అంతా మళ్ళీ ఏలాడు వికుక్షి. మంచివాడే పాపం, ఆకలి చేత చేసిన పని అలా అయింది. ఆ భూమండలానికి మళ్ళీ వచ్చాడు. తన తండ్రి రాజ్యాన్ని చక్కగా పరిపాలించాడు. ఎన్నో యాగాలు కూడా చేశాడు శ్రీహరి ప్రీతి కోసం అని. ఇతనికి ఈ వికుక్షు కొడుకే పురంజయుడు. ఇవాళ మనం అతని యొక్క వృత్తాంతాన్ని చదువుకుంటాం. పురంజయుడు అనే కొడుకును కన్నాడు. అతన్నే లోకాలన్నీ అమరేంద్ర బాహుడని, కకుచ్చుడని పేర్కొన్నాయి. అలా అంత మంచి పేరుతో ఆయన కూడా ఉన్నాడు. కృతయుగంలో దేవతలకు రాక్షసులకు మళ్ళీ యుద్ధం జరిగింది. అందులో రాక్షసులకు ఓడిపోయాడు ఇంద్రుడు. మళ్ళీ ఓడిపోయి హరిని మళ్ళీ అదా ప్రకారం శరణు వేడాడు. దేవేంద్ర, పురంజయుడిని నేను ఆవహించి ఉంటాను, నువ్వు ఆబోతుగా అతన్ని మోపును వహించు అని చెప్పాడు స్వామి. దేవేంద్ర ఆబోతు రూపాన్ని పొంది తన మోపు మీద పురంజయుడిని మోశాడు. అప్పుడు అతడు విష్ణు తేజస్థంలో వ్యాపింపగా దివ్యమైన ధనస్సును చేతపట్టి వాణి బాణాలను ధరించి దేవతలు పొగుడుతుండగా ప్రళయాగ్నిలాగా యుద్ధానికి వెళ్ళాడు. ఎవరు? ఈయన ఈ దేవేంద్రుడు. పురంజయుడిని నేను ఆవహించుంటాను. పురంజయుడే వెళ్ళాడు. ఈయన దేవేంద్రుడు ఆబోధ రూపంలో ఆయన్ని మోస్తూ పెడుతుంటే మళ్ళీ ఆ రాక్షసుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. నడచి శరావళింతను జనాధుల మేనులు చించి కంఠముల్ దొడింత్రుంచి కాలు పురి త్రోవ కొందరన్ పుచ్చి కొందరన్ వడినురగాల ఎంబున నివాసము చేయంగంత్రోలి అంత ఊరడక నిశాచరేంద్రుల పురంబులు కూల్చే పురంజయాఖ్యతన్. పురంజయుడే కదా రాజు. అది
పురంజయుడు రాజు కదా, అతనే ఈవేళ మీకు యుద్ధానికి వెళ్ళాడు. దేవేంద్రుడు ఆబోతుగా ఇన్ను మోస్తున్నాడు. అది కదా కరెక్ట్గా చెప్పుకున్నాం కదా. అయితే అలా వెళ్ళాడు. వెళ్ళి బాణాలతో ఆ రాక్షసుల శరీరాలన్నింటినీ కూడా నిశాచరేంద్రుల పురంబుల్, పురము అంటే ఇక్కడ నివాసములు అని ఒక అర్థం, శరీరాలు అని ఒక అర్థం. అంచేత ఇక్కడ ఆ రాక్షసుల యొక్క శరీరాలను చీల్చేసి వెంటనే మెడలను ఖండించి కొందరిని అమర్పూరికి పంపించారు. మేనులంచించి కంఠములు దొడిదొడింద్రంచి టక 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 వేసుకుంటూ వెళ్ళిపోయాడు. అందరిని వేసి వెళ్ళిపోయి కొంతమందిని అలా ఎమ్మపురికి పంపించారు. కాలుపురికి త్రోవంగన్ కొందరన్ బుచ్చి కొందరన్ వడి నురగాలయంబునన్ నివాసము చేయంగన్ తోలి. ఉరగలోకము అంటే ఉరగలకు ఆలయము, ఉరగము అంటే పావులు కదా, పావులకు నివాసమేది పాతాళం. కొంతమందిని పాతాళంలోకి తొక్కేశాడు, తరిమి కొట్టేశాడు. ఇంకా అంతా చేయగా తొలి అంతన్ ఊరడక నిశాచరేంద్రుల పురంబులు కూల్చే పురంజయాఖ్యతన్. ఇంకా అతనికి ఊరడక, ఇంకా ఆయనకి తృప్తి కలగలేదు. ఈ రాక్షసులు ఇంకా వేటాడేయాలనుకున్నాడు. ఊరుకోక పురంజయుడని ప్రసిద్ధి పొందేటట్లుగా రాక్షసరాజుల పురాలను కూడా కొల్లగొట్టాడు. ఇక్కడ ఈ అర్థంలో ఆ రాక్షసరాజుల యొక్క భవనాలన్నింటిని కూడా కొల్లగొట్టేశాడు. ఇక్కడ అంటే వాళ్ళ యొక్క శరీరాలని చీల్చేశాడు, వాళ్ళ పురాలన్నింటినీ కూడా స్వాధీనం చేసి కొల్లగొట్టేశాడు. ఎవరు? ఈ పురంజయ మహారాజు. ఈ విధంబున శశాద పుత్రుండు రాక్షసుల పురంబులు జయించిన కతంబున. ఎవరు? శశాద పుత్రుడు ఇతడు. శశాదుడు అంటే ఇతను కాదు కదా, వికుక్షి కదా అలా చేశాడు. దీన్ని లేడీ అదండి కుందేటిని ఇక్కడ పడగడు ఆహారంగా వేటాడుకుని తిన్నాడు. ఆయన పుత్రుడు కదా ఆయన, అంచేత ఈయనకి శశాదుడు అనేటువంటి పేరు వచ్చింది. ఆ శశాద పుత్రుడు రాక్షసుల పురంబులు జయించిన కతంబున. ఈ శశాదపుత్రుడు ఈ పురంజయుడు. ఈ పురంబులను జయించిన కథనన్ పురంజయుండును వృషభ రూపుండైన ఇంద్రుండు వాహనం ఒకటం చేసి ఇంద్రవాహనుండును అతని మోపురం బెక్కిరణంబు చేసిన కారణమున కక్కుచుండును అనన్. ఈ మూడు నామంబులను ప్రసిద్ధికెక్కి దైత్యుల ధనంబులు ఇంద్రునకిచ్చే అప్పురంజయన పుత్రుండ అనేనసుండు. అతని పుత్రుండు పృథుండు. పృథుని కొడుకు విశ్వగంధుండు. విశ్వగంధునకు నందనుండు చంద్రుండు. చంద్రసుతుడు యవనాసుడు. యవనాసు తనుభవండు శవస్తుండు. అతండు శవస్తి నామ నగరంబును నిర్మించే. శవస్త తనయుండు బృహద్వస్సుండు. ఈ బృహద్వస్సు తనూజుండు కుబలయాశ్వండు. ఆ కుబలయాశ్వరుండు ఆ నరేంద్ర చంద్రుడు. ఈ విధంగా ఈ ఇక్ష్వాకుల యొక్క వంశాన్ని వరుసగా చెప్పుకొస్తున్నారు. ఈ విధంగా శశాదుని కొడుకు రాక్షసుల పురాలను జయించినందువల్ల పురంజయుడని, ఆబోతు రూపంలో ఉన్న ఇంద్రుడు వాహనమైనందువలన ఇంద్రవాహనుడని, ఇంద్రుడు కదా మోసాడు పురంజయుడిని, అంచేత ఇంద్రవాహనుడని, ఈ రాక్షసుల పురాలన్నీ కూడా జయించాడు కనుక పురంజయుడని, అతన్ని ఇంద్రవాహుండని, అతని మూపురాన్ని ఎక్కి యుద్ధం చేసినందువల్ల కకుచ్చుడు అనేటువంటి 3 పేర్లు ఈయనకి. అలా ఎవరికి? పురంజయుడికి ఈ 3 పేర్లతో ప్రసిద్ధికి ఎక్కాడు. తాను గ్రహించిన రాక్షసుల ధనాన్ని ఇంద్రుడికి ఇచ్చాడు. ఇంద్రుడి కోసం కదా యుద్ధం చేశాడు, ఆ ఇంద్రుడికి ఇచ్చాడు. ఆ పురంజయుని కొడుకు అనేనసుడు. అలా వర్షం చెప్పుకుంటా. అనేనసుని కుమారుడు పృథు చక్రవర్తి. అతని పుత్రుడు విశ్వకంధుడు. అతని కొడుకు చంద్రుడు. అతని కుమారుడు యవనాసుడు. అతని కొడుకు శవస్తుడు. అతడు శవస్తి అన్న పేరు గల నగరాన్ని నిర్మించాడు. అతడి పుత్రుడు బృహద్వస్వుడు. అతని కొడుకు కువలయాసుడు అని ఈ రకంగా ఆ కకుత్స వంశాన్ని కొంతవరకు చెప్పుకొచ్చారు. లావు మెరసి 20 ఏ ఊరు నందనులంతాన్ వీరుండతండు భూదేవుండు ఉదంకుండు పనుప దురావహ ఉండై చంపే దుందు నామరా బంధున్. ఆ రాజు
తన శక్తి ప్రకాశించేటట్లుగా ఉదంకముని ఆనతి మేరకు 21,000 మంది కొడుకులతో వెళ్ళి దుందుడనే రాక్షసుడిని చంపాడు. ఎవరు? కుబలయాసుడు. అది కారణంబుగా దుందుమారుడన్నే అని నగడే. అయ్యర్సురుండు ముఖానలంబునన్ కువలయాశ్వ కుమారులందర్ను భస్మంబయ్యే. అందు దృఢాసుండును కపిలాసుండును భద్రాసుండును అను వారల ముగ్గురు ఆ, తిక్కిరి. అందు దృఢాసునకు హర్యస్సుండు హర్యస్సునకు నికుంభుండు నికుంభునకు బర్హిణాసుండు బర్హిణాసునకు కృతాసుండును కృతాసునకు సేనజిత్తును సేనజిత్తునకు యవనాసుండును జనించిరి. ఆ యౌవనాసుండు హుండు కొడుకులు యవనాసుండు కొడుకులు లేక 9 భార్యలందు తానును నివ్వెరన్ పడి ఉండ ఆ రాజునకు మునులు కృపచేసి ఇంద్రునన్ గూర్చి సంతతి కొరకై ఐంద్రయాగంబు చేయించిరి. అందు ఈ కారణంగా దుందుమారుడని అతడికి ప్రసిద్ధికి ఎక్కాడు. ఈ కువలయాసుడు వెళ్ళాడు కదా, ఆ రాక్షసుడి నోటి నుండి వెళ్ళిన అగ్నిలో పడి కువలయాసుని కొడుకులందరూ కూడా బూడిదైపోయారు. 21 మంది కొడుకులతో వెళ్ళి ఆ దుందుమారుడిని చేశారు. వారిలో ఆ కొడుకులందరూ కూడా బూడిదైపోయారు. వారిలో దృఢాసుడు కపిలాసుడు భద్రాసుడు అనే మాత్రం 3 కొడుకులు మాత్రం 21 మంది కొడుకులు ఉంటే వాళ్ళతో కలిసి పెడితే దాంట్లో 3 బతికారు, మిగతా వాళ్ళు అందరూ చనిపోయారు. ఆ దృఢాసుడు కపిలాసుడు భద్రాసుడు అనే 3 మాత్రం ఎలాగో బతికి బయటపడ్డారు. వారిలో మొదటివాడు దృఢాసునికి హర్యక్షుడు, నికుంభుడు నికుంభుని నికుంభునికి బర్హిణాసుడు బర్హిణాసుడికి కృతాసుడు కృతాసునికి సేనజిత్తుకు యవనాసుడు జన్మించారు. అంటే పెద్ద కొడుక్కి వచ్చిన కొడుకుల్ని చెప్తున్నారు, సంతతి చెప్తున్నారు. దృఢాసుడు కపిలాసుడు భద్రాసుడు 3 కదా కొడుకులు ఆయనకి, ఆ మంటల్లోంచి బతికిన వాళ్ళు. వారిలో పెద్ద కొడుక్కి అలా ఈయన సంతతి ఇలా చెప్పుకొచ్చారు. సేనజిత్తుకు యవనాసుడు జన్మించారు. ఆ యవ్వనాసుడు కొడుకులు ఆ యవనాసుడికి అక్కడి వరకు సంతతి అయిపోయింది. ఆ యవనాసుడికి మళ్ళీ కొడుకులు లేక 100 మంది భార్యలు తాను విచారిస్తుండగా ఆయనకి ఆ యవనాసుడికి 100 మంది భార్యలుంటే 100 మందిలో ఒక్కళ్ళకి కూడా సంతానం కలగలేదన్నమాట. కలగకపోతే పాపం భార్యలో ఆయన కూడా విచారిస్తుండగా మునులు కటాక్షించి సంతతి కోసం ఇంద్రుడిని గూర్చి యాగం చేయించారు. ఈ మనం ఒక్కొక్క కోరిక కోసం ఒక్కొక్కరిని చేయాలి కదా. స్వామి యొక్క అవయవాల నుండి ఎవరైతే ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి అధిపతులుగా పుట్టారో వాళ్ళని, అంటే సంతతి కావాలంటే ఇంద్రుని కనుక పూజించాలన్నమాట. అలాగే సంపద కావాలంటే లక్ష్మీదేవిని, అలా రకరకాలుగా ఒక్కొక్క దానికి ఒక్కొక్కరిని నియమించాడు స్వామి. అంచేత ఇంద్రుని గూర్చి యాగం చేయించారట. భూమిషు భార్యకున్ పుత్రలాభమున కైపోయు తలంపున భూమి సురులు జలమును మంత్రించి జల కలశముందాంచి నియమంబుతోన్గూడి నిద్రపోవా ధరణీశ్వరుండు పేరు దప్పితో ఆ రాత్రి ధృతి లేక యజ్ఞమందిరముందొచ్చి ఆ నీరుంద్రావిన అంత మేల్కని వారలెవ్వండు ద్రావి నీరెందు బోయే ననుచు రాజు ద్రవుటంతయు భావించి ఎరింగి చోద్యమంది ఈశ్వరాజ్ఞ ఎవ్వండోపు గడవా ఈశ్వరునకు నమస్కారం అనొచ్చు ఏది కార్యమనుచు. ఏం జరిగిందో చెప్తున్నారు చూడండి. ఆ రాజు భార్యకు సంతానం కలగడానికై ఆ బ్రాహ్మణులు నీళ్లను మంత్రించి ఆ పవిత్ర జలం ఉన్న కలశాన్ని భద్రంగా దాచి నిద్రపోయారట. ఎవరు? బ్రాహ్మణులు. ఆ ముందర ఆ పట్ట మనిషి మొదటి భార్యకి ఇచ్చినట్టున్నారు. ఆవిడ వీళ్ళు ఆ నీళ్ళని మంత్రించారు. ఆ పవిత్ర జలం ఉన్నటువంటి కలశాన్ని భద్రంగా దాచి నీళ్ళను కొంచెం మంత్రించి ఒక కలసలో పోసారు. వాటిని దాచిపెట్టి నిద్రపోయారు వీళ్ళు బ్రాహ్మణులు. ఆ రాత్రి రాజు దప్పికతో ఆగలేకుండా
యజ్ఞ మందిరంలోనికి వెళ్ళి ఆ పవిత్ర జలాన్ని తాగేశాడు. ఆయన భార్యకి ఇవ్వాల్సిన నీళ్లు ఆయన తాగేశాడు. ఆ బ్రాహ్మణులు మేల్కొని నీళ్ళేమైనాయి, ఎవరు త్రాగారు అంటూ రాజు తాగిన సంగతిని ఊహించి ఈశ్వరాజ్ఞని ఎవడు దాటగలడు, ఎప్పుడు ఏం చేయాలి అని ఆ ఈశ్వరుడే దిక్కు అని విచారిస్తూ ఉండిపోయారట. వారలు వారలు దుఃఖింపుచుండునంతన్ కొంత తడవునకు యువనాశ్వని కడుపు వ్రక్కలించుకొని చక్రవర్తి చిహ్నములు కల కుమారుండు జన్మించి తల్లి లేని కతంబునన్ కడుపునకు లేక ఏడ్చుచుండ ఇంద్రుడు వచ్చి శిశువునకు ఆకటి తీరు కొరకు వాని నోటన్ తన వ్రేలి నిడినన్ త్రావిన కతంబున వారి పేరు మాంధాతయ నిర్దేశించితనియే ఈ విధంబున. సరే, వాళ్ళలాగా కొంతసేపటికి యవనాసుని కడుపును చీల్చుకొని, ఆయన కదా మంత్రజలం తాగేశాడు భార్యకు ఇవ్వకుండా. యవనాసుడే కదా ఈ తన భార్య కోసం అతనికి సంతానం కలగాలని ఈ బ్రాహ్మణులను పెట్టినండి జలాన్ని ఆ రాజు ఆయనే తాగేశాడు. తాగేసరికి అయింది, అది ఫలిస్తుంది కదా, ఎవరి కడుపులో ఉంటే అదే కదా ఫలిస్తుంది కదా. ఆ కడుపు ఇట్లా చీల్చుకొని చక్రవర్తి చిహ్నాలు కలిగినటువంటి కొడుకు పుట్టాట. పుట్టి ఏం చేస్తున్నాడు, తల్లి లేని కారణంగా ఆకలితో ఏడుస్తూ ఉండిపోయాడు. ఆ బిడ్డ పుట్టగానే తల్లి స్తన్యాన్ని వెతుక్కుంటూ ఉంటాడు కదా, ఆ పాప ఆ తల్లి లేకపోయేసరికి ఆ పిల్లాడు అలా ఏడుస్తున్నాడట. అప్పుడు ఇంద్రుడు వచ్చి ఆకలి తీర్చడానికి ఈ శిశువు నోట తన చూపుడు వేలిని పెట్టాట. అప్పుడే ఆ పాప అయ్యో మన కోసం కదా ఇంత కథ జరుగుతుంది అనుకొని ఆయన గురించే కదా యాగం చేశారు. ఆ ఇంద్రుడు వచ్చేసాట. వచ్చి ఆ పిల్లవాడి ఆకలి తీర్చడం కోసం అని ఆయన నోట్లో తన చూపుడు వేలిని పెట్టాట. అట్లా తాగినందువల్ల ఇంద్రుడు ఆ బాలునికి మాంధాత అనే పేరు పెట్టి వెళ్ళిపోయాట ఇంద్రుడు. ఆ రకంగా ఇతనికి అవినాశుడికి ఒక సంతానం కలిగింది. కడుపు పగల ముద్దు కొడుకు జన్మించినంతేరడయ్యం తండ్రి దే దేవ విప్ర కరుణ అట్ల కాదే కడిది దైవములావు కలుంగువాడు బ్రతుకున్ కాకచ్చెడునే. ఆ విధంగా తన కడుపును చీల్చుకొని ముద్దుల కొడుకు పుట్టిన ఆ యవనాసుడు చావలేదు. చూడండి, కడుపు చీల్చుకొని బయటకు వచ్చేస్తే తండ్రి చనిపోవాలి కదా, చావలేట. దేవతల అనుగ్రహం, మునుల దయ అలాంటివి కదా. దైవబలం కలవాడు బాగా బ్రతుకుతాడు, కానీ చెడిపోడు కదా. ఇదే నిదర్శనం, ఇలాంటివే నిదర్శనం. దైవ బలము ఆ బా ఏంటి భాగవతత్వం యొక్క ఆ దయ ఉంటే, వాళ్ళ కథ ఉంటే మనం మళ్ళీ బతికి పట్టకడతాం. ఇట్లు బతికి ఉన్న యవనాశుండు కొంతకాలం నాకు తపంపు చేసి సిద్ధిని పొందే అంత ఆ రకంగా కొంతకాలానికి ఆయన కూడా కాలం చేశాడు. ఇట్లా ఇట్లా బతికిన యవనాశుడు కొంతకాలానికి తపస్సు చేసుకొని సిద్ధి పొందేశాడు. పడమటన్ బొడమెడు బాలచంద్రుని మాటి పూట పూటకు వృద్ధిన్ పొందె బాలుండు అల్లన పరిపూర్ణ యవనారూఢుండై రావణాదిరుకుల రాజవరుల దండించి తనంద్ర సదస్యుండంచున్ అంచు సురేంద్రునికి సురేంద్రుండు అంకింప సూరుండై అఖిల దేవమయు అతీంద్రియు విష్ణు మాధవు ధర్మాత్మ అజుని ఆజ్ఞాధీను ఆత్మన్ గూర్చి చేసే క్రతువులు భూరి దక్షిణలనిచ్చి ద్రవ్య యజమాన విధి మంత్ర ధర్మ యజ్ఞ కాల ఋత్విక్ ప్రదేశ ముఖ్యంబులెల్ల విష్ణు రూపంబులను భావించి అతడు ఈ అవినాశుని కొడుకు ఎలా పెరుగుతున్నాడో, ఏం చేశాడో ఇతని యొక్క ప్రవర్తన చెప్తున్నారు. ఆ బాలుడు పొడమెడు బాలచంద్రుని మార్కి, ఆ బాలుడు పడమట దిక్కున పుట్టే బాలచంద్రుని లాగా పడమట దిక్కు వెళ్ళేసరికి చంద్రుడు ఉదయిస్తాడు కదా, సూర్యుడు పడిపోతే. అందుకని బాలచంద్రుని లాగా దినదిన ప్రవర్ధమానుడై పెరుగుతున్నాడు. అంటే అతను చూసేసరికి అందరి తాపం పోతుంది కదా. నిండు యవ్వనాన్ని పొందాడు,
రావణాసుడు మొదలైనటువంటి పూట పూటకు బుద్ధిని పొందే బాలచంద్రుని మాటగా రోజు రోజుకి పూట పూటకి చక్కగా ప్రకాశవంతుడు అవుతున్నాడు. అల్లన పరిపూర్ణ యవనారూఢుండై రావణాతిపురంబుల రాజవరుల దండించి ఆ రకంగా సూర్యుని దేవేంద్ర ఆ రావణాసుడు మొదలైనటువంటి శత్రురాజులందరినీ కూడా దండించాడు. తనను దశుండంచు సురేంద్రుండు అంకింప ఆయనకి ఆ పొగిడాడు. ఆ సూర్యుడిని దేవేంద్రుట త్రసదస్యుడు అని పొగిడాడు. అంటే ముందర ఇతను మాంధాత పేరు, కానీ ఆ ఇంద్రుడు గారు ఇతను చేసిన దీన్ని బట్టి అన్ని ఈ రకంగా అంతటి వాడు ద్రసదస్యుడు అని పొగిడాట. యజ్ఞ సంభారాలు యజమానిని కంఠాసూరుండై అఖిల దేవమయు అతీంద్రియు విష్ణువు మాధవుడు ధర్మాత్ముడు అజుని ఆజ్ఞాధీను ఆత్మ గూర్చి ఎలా ఏం చేశాడు? యజ్ఞ సంభారాలు, యజమాని, మంత్రాలు, ఋతుకులు, సర్వము అన్ని ఒక యాగాలు చేయాలంటే ఇవన్నీ కూడా ఉండాలి. ఇవన్నీ కూడా విష్ణు రూపాలే. అంటే యజ్ఞ భోక్త కర్త ఫల ఫలము అన్ని స్వామే అని అనుకొని యజ్ఞ సంభారాలు యజమాని చేసే ఆయన మంత్రాలు ఋతుక్కులు సర్వము విష్ణు రూపాలే అని భావించిన ఈ మాంధాత సర్వదేవమయుడు, అతీంద్రియుడు, ధర్మ ధర్ముడు ధర్మాత్ముడు, యజ్ఞాధీశుడు. ఈ యజ్ఞాలు వింటి సమస్తాన్ని ఆయన అధీనంలో ఉన్నవే కదా, స్వామి అధీనంలోనే అయినటువంటి శ్రీహరిని గూర్చి గొప్ప దక్షిణతో కూడిన యజ్ఞాలు చేశాడు. బలిం బలిమి నడంచుచు నరులన్ చలి వెలుంగన్ వేడి వెలుంగుంచను చోటెల్లన్ జలరుహ నయనుని కరుణను చెల్లుగ మందాత ఏలె సిరి నిండారన్. ఆ మందాత హరి కటాక్షంతో శత్రువులను అణచివేస్తూ బలిమిని నరులను ఈ ఈ సామంతరాజులందరినీ కూడా శత్రువులు అలా శత్రువుని చేయడం, అణచివేస్తూ ఆ చలి వెలుంగున్ వేడి వెలుంగున్ సూర్యుడు చంద్రుడు అంది. చలి వెలుంగున్ వేడి వెలుంగున్ ఆ చల్లదనాన్ని ఇచ్చేవాడు, వేడినిచ్చేటువంటి ఆ సూర్యచంద్రులు వెలిగే చోట్లన్నింటినీ జలరుహ నయనుని కరుణను ఎలాగ సిరి సంపదలు నిండేటట్టు చెలువుగా మందాతయేలే సిరి నిండారని ఇంకా సంపదలన్నీ కొల్లగొట్టుకొచ్చేసాడు. ఆ సూర్యుడు ప్రకాశించే చోటులు, చంద్రుడు ప్రకాశించే చోట్ల అన్ని అంటే సమస్త అంటే రాత్రి పగలు కూడా అలాగా అందరినీ కూడా తన వశం చేసుకుని ఆ కారాగారాలు నిండిపోయేట సిరి సంపదలు నిండిపోయేటట్లుగా పరిపాలించాడు. ఎవరు ఎలాగంత శక్తి ఆయనకి ఎలా వచ్చింది? జలరుహ నయనుని కరుణను. ఆ స్వామి యొక్క జలరుహ నయనుడు ఆ పద్మాల వంటి కన్నులు కడిగినటువంటి ఆ స్వామి యొక్క సూర్యచంద్రులైన కళ్ళు కదా, అలాంటి స్వామిని ఆయన యొక్క కర్ణం చేత అన్ని సిరి సంపదలు వృద్ధి చేసుకున్నాడు. అంత రాజునకు బిందుని కూతురకు బిందుమతి అందున్ పురుకుచ్చుండు అంబరీషుండు ముచుకుందుండును అనువారు ముగ్గురు కొడుకులు ఏ ఏ బండ్రు కూతులును జనించి పెరుగుచున్నయడా. ఇంకా ఆయనకి చూడండి, ఆ మాంధాతకిట ఆ పిమ్మట ఆ రాజునకు బిందుని కూతురైన బిందుమతి ఈ ఈ ఈ మాంధాతకి బిందుమతికి ఆ బిందుమతి ఎవరి కూతురు? బిందుని కుమార్తెట. ఆవిడ బిందుమతి. ఆవిడని ఈయన పెళ్లి చేసుకున్నాడు. ఎవరు? మాంధాత. వీళ్ళిద్దరికి పురుకుచ్చుడు, అంబరీషుడు, ముచ్చుకుందుడు అనేటువంటి ముగ్గురు కొడుకులు, 50 మంది కూతుళ్ళు పుట్టారట. అలా పెరుగుతున్నారట వాళ్ళు. యమునా జలములోన అధికుండు సౌరభి తపము చేసు జలస్తం నందున్ బిల్లలున్ తన ప్రాణ వల్లభయున్ కూడి మెలంగా ఆనందించుచు మీనరాజున్
కనుంగొని సంసార కాంక్షి అయి మంధాతనొక కన్యనడుగా నుపోత్తముండు తరుణి ఎత్తును స్వయంవరమున చేయకొను మన ఉండునను చూచి యవ్వనంగి ఏల ముసలిన్ గోరు ఇట్టట్టు వడకెడి వాడంజాల సరసినాడ నొడల జిగుయు బిగుయు లేని సిధులుండన్ కరంగింప బాలన్ దిగిచుకొని ఉపాయమిట్లు. చాలా బాగుంది. గొప్పవాడైనటువంటి సౌరభి అనే ముని యమునా జలములోన అధికుండు సౌరభి తపము చేయుచు జలస్తమునందున్. ఆ గొప్పవాడైనటువంటి సౌరభి అనేటువంటి ఒక ముని యమునా నదిలి నీటిలో మునిగి తపస్సు చేసుకుంటూ పిల్లలున్ తన ప్రాణ వల్లభయున్ కూడి మెలంగన్ ఆనందించుచు మీనరాజున్ ఒకరోజు భార్యాభర్తలతో కలిసి సంసార సుఖాన్ని చూరలాడే చేపల రాజును చూశాడు. ఎవరు? సౌరభి. అతడు కనుగొని సంసార కాంక్షి అయి మాంధాత ఒక కన్య నడుగా నుపోత్తముండు. సరే, చూశాడు. అతడు సంసార సుఖాన్ని ఆశించి మాంధాతను ఒక కన్యను తనకిమ్మని అడిగాట. ఎవరు? ఈ మంధాత అక్కడ వచ్చాడు. ఆ మాంధాతను అడిగాట. ఎవరు? ఈ సౌరభి. ఒక 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 అమ్మాయిని నాకు ఇస్తావా అని. కానీ కనుగొని సంసార కాంక్షి అయి మాంధాతను ఒక కన్యనడుగా నుపోత్తముండు. ఆ రాజు ఏం చెప్పాడు? ఆ మందత తరుణనిత్తును స్వయంవరమునన్ చేకొను మనవుడు నన్ను చూచి యవ్వనంగి. అంటే సరే ఇస్తాను, కాతే ఇలా ఇచ్చాను, నువ్వు స్వయంవరంలో నువ్వు గెలుచుకో అని చెప్పేశాడు. కన్యని ఇస్తాను కానీ ఇమ్మని అడిగాడు. ఒక కన్యనిమ్మని. అతడు సంసార సుఖాన్ని ఆశించి మాంధాతను ఒక కన్యను తనకిమ్మని అడిగాడు. అప్పుడు ఆ రాజు కన్యనిస్తాను కానీ స్వయంవరంలో స్వీకరించు అని అన్నాడు. స్వయంవరమును చేయకొండు అనవుడు అనగా అప్పుడు ఏమైంది? అనుచున్ అను చూచి యవ్వనంగి. అప్పుడు ఇట్లా అనుకుంటున్నట్ట, స్వీకరిస్తూ అన్నాడు. అప్పుడు ముని తనలో తాను అలా అనుకున్నట్ట, మంచి యవ్వనంలో ఉన్న కన్య నాలాంటి ముసలివాడిని ఎందుకు కోరుకుంటుంది? నేను ముసలితనం వల్ల వణుకుతున్నాను, జుట్టు నెరసిపోయింది, ఒంట్లో జిగిబిగి లేదు, కన్యను లోపరుచుకునే ఉపాయం ఏది అని. ఇస్తాను కానీ నువ్వు ఆవిడ భరించాలి కదా. ఈ ముసలివాడికి అదే చెప్తారు, కట్ట మీద ఉన్న మగవాడికి కూడా ఆడదే అని అని పేరు చెప్పేసరికల్లా లేచి కూర్చుంటాడు అని. అంచేత ఈయనకి దిగి బిగి తగ్గిపోయినా ఆ కామవాంఛ తీరలేదు. సుఖాలు, ఆ శారీరక సుఖాలు, సంసార సుఖాలు ఇంకా అనుభవించాలన్నటువంటి కోరిక ఉన్నవాడు కనుక అప్పుడు మళ్ళీ ఇలా అనుకుంటున్నాడు. నేను చూస్తే చూచి యవ్వనాంగి ఏల ముసలిని కోరు ఇట్టట్టున్ వడికెడి వాడన్. ఇలా వణికిపోతున్నాను చలిలో. ఇలాగ నాకు శరీరం అంతా ఉడిగిపోయింది. అలాంటి వాడిని, యవ్వనంలో ఉన్నటువంటి ఆ యవ్వనాంగి నన్ను ఎలా భరిస్తుంది? చాలా అరసినాండ నొడల జిగుబిగుయు లేదు శిథిలుండన్ కరంగింప. నాకు శిథిలమైపోతున్నాను శరీరం, నాకు ఇది కాకుండా ఉంది. అంచేత నేను ముసలితనం వల్ల వణుకుతున్నాను, జుట్ట నెరిసిపోయింది. అలాంటప్పుడు బాలన్ దిగి చిక్కొని ఉపాయం ఎట్లు? అమ్మాయిని నేను ఎలా లోపరుచుకుంటాను, ఉపాయం ఏది అనుకున్నాడు సౌరభి. అదిగాక బాల పువ్వున్ బోడి ప్రాయంపువాని చెన్నువాని ధనమున్ చేర్చువాని మరగ నేనిన్ కొంత మరంగుగా కెదీరిన్ తన్నెరింగి ముసలి తపసి నేల మరగు. అది కాక అందమైన ఆడపిల్ల ఎప్పుడు ప్రాయంలో ఉన్నవాణ్ణి, అందమైన వాణ్ణి, ధనవంతుణ్ణి ఆశించవచ్చు కానీ తెలిసి తెలిసి ముదివగ్గైన మునిని ఎందుకు కోరుకుంటుంది? నా పిచ్చి. కానీ ఆవిడ చూస్తే అందమైన పిల్లలు యమనంలో ఉన్నారు, కాస్త డబ్బులు సంపాదించేవాడిని. వీడికి ఆ ముసలాడికి డబ్బు సంపాదించే శక్తి లేదు.
అందమా, శరీర సౌష్ఠవం లేదు, ఏమీ లేదు. ఆ వయసు చూస్తే వయసు అలాగే ఉంది, ఇంకేమిటి, ఎందుకు వస్తుంది నాలాంటి ముసలివాడి దగ్గరికి అని అంటున్నారు. అని విచారించి సౌరభి తన తపోబలంబునం చేసి ముసలితనంబు విడిచి ఎలా ప్రాయం కొమరుండై అలంకరించుకొని ముందుట నిలువంబడిన మాంధాతయున్ కన్నియలన్ కాచికొని ఉన్న వారిని సెలవు చేసిన వారమ్మునేంద్రుని రాజపుత్రికలున్న ఎడకున్ కొనిపోయి చూపినా వెంటనే. అంటే మనలో ఉన్నటువంటి శక్తుల్ని అంత తుచ్చమైనటువంటి కోరికల కిందకి ఎలా చేసుకుంటామో చూడండి. అది తుచ్చం అంటే భగవతి సంకల్పాన్ని బట్టి ఉంటాయేమో, ఎందుకు ఇలా అయిందో తెలియదు మనకి. కానీ ఆ సౌరభి అని విచారించి, సౌరభి తన తపోబలంతో తన ముసలితలాన్ని పోగొట్టేసుకున్నాడు, పడుచువాడయ్యాడు, చక్కగా అలంకరించుకున్నాడు, మాంధాత దగ్గరికి వచ్చాడు. ఆ రాజు అంతఃపురానికి కాపలా ఉన్న వారిని ఆజ్ఞాపించగా వారు ఆ మునీంద్రుణ్ణి రాజకన్యలున్న చోటుకు తీసుకొని వెళ్ళి చూపెట్టారు. సరే, వీడు యవనంలో చాలా అందంగా అయిపోయాడు, యవనవంతుడైపోయాడు, ప్రకాశించేస్తున్నాడు. అంతటా వాడిని చూసి అమ్మ ఎంతలో నిమిషంలో మారిపోయాడు అనుకుని, సరే తీసుకురండి మా పిల్లలు చూపిద్దామని చెప్తే ఆ కాపలా వాళ్ళు అతన్ని తీసుకొని వచ్చారు. కోమలులార వేండు నలకూబరుండో మరుండో జయంతుండో ఏ మరి వచ్చే వీణన్ తడవేల వరింతుము నే నేమ నేమ ఎంచా మునినాథున్ చూచి చలితాత్మికలై సొదిరిన్ వరించిరి ఆ భామెనులందరును కుసుమ బాణుండు గీయని గ్రంట వేయంగన్. ఇక చెప్పాలా, పైన చెప్పేశారు కదా, యవనవంతులైనటువంటి భూబోడులందరూ కూడా యవనవంతుడు, అందగాడు, ధనవంతుడు అయిన వాడినే వరిస్తారుని. ఆయన్ని ఎప్పుడైతే ఆ సౌరభుని తన ఆస్థానానికి తీసుకొచ్చి ఈ అమ్మాయిలకి చూపించాడో రాజు మాంధాత, వెంటనే వాళ్ళందరూ కూడా మన్మథుడు మోహాన్ని కల్పింపగా ఈ లోపల రెడీగా ఉంటాడు కదా మన్మథుడు, వీళ్ళకి ఆ ఆయన మీద మోహం కలిగేటట్టుగా చేసేశాడు. ఆ కన్యలందరూ కూడా ఆ మునీంద్రుని చూశారు, ఆ సౌరభం చూసి వాళ్ళే అనేసుకుంటున్నారు, కోమలులారా వీడు నలకూబరుడు, మన్మధుడు, జయంతుడు ఏమరిపాటుని ఇక్కడికి వచ్చాడు. సరే, ఎవరో ఎవరో ఏమిటో, అందగాడు చూస్తే అందంగా ఉన్నాడు, మన్మధుడా, నలకూబరుడా, జయంతుడో ఏమో నాకు తెలియదు, కానీ ఏమరపాటుని ఇలా వచ్చేసాడు. వీళ్ళకి ఆయనకి జరిగిన కథ చెప్పట్లేదు, ఇక్కడికి వచ్చేసాడు, జాగు చేయడం ఎందుకు, మేము వరిస్తాము అంటూ అతన్ని కోరుకున్నారు. సరే, ఏదో ఎందుకు వచ్చాడు అంచేత ఈయన మనం మేము వరిస్తామంటే మేము మరి వరిస్తాం అంటూ 50 మంది ఆడపిల్లలు కూడా నాకు కావాలంటే నాకు కావాలని అందరూ ఆయన మీద మోహం పెంచుకున్నారు. ఇట్లు రాజకన్యలందరంచే కొని సౌరభి నిజ తప ప్రభావంబున అనేక లీలా వినోదంబులను కల్పించి ఆ 50 మందిని కూడా తానే స్వీకరించేసి సౌరభి వెళ్ళిపోయాడు. అలా వినోదాలు పాలయ్యాడు. గృహ గృహ రాజముల యందున్ కృతకాచలములందున్ కొలువలు వెలసిల్లు కొలకులందున్ కలకంట సుఖ మధుకర నినాదములచే వర్ణనీయములైన వనములందు మణివేదికల యందు మహనీయ పర్యంక పీఠలీలా శైల బిలములందు శృంగారవతులకు చెలువలు పొలువురు తన పంపు సుస్థలములందు వస్త్రమాల్యానులేప సువర్ణహార భూరి సంపద ఇష్టాన్న భోజియగుచున్ పూట పూటకు ఒక వింత పొలుపుందాల్చి రాజకన్యలనందరన్ రతులన్ తేల్చే. అపరాకృష్ణుడు అనుకోవాలేమో, ఆయన 16,000 మంది గోపికలకి వాళ్ళకి తగినట్టుగా హాయిగా
అనుభవించినట్టుగా ఈ సౌరభి ఈ ఐదు ఈ 50 మందిని కూడా తన తపో మహిమ చేత రాజకన్యలందరినీ కూడా పెళ్లి చేసేసుకున్నాడు సౌరభి. తన తపో మహిమతో అనేక లీలా వినోదాల్ని కల్పించి సుందర భవనాల్లోనూ రాజగృహములందున్ కృతకాచలములందున్ పర్వతాలలో, చలం అంటే కొండలు కదా, ఆ పర్వతాలలోనూ కలువలు విలసిల్లు కొలకులందున్, ఆ కలుపులు విలసించేటువంటి అడుగుల్లోనూ కలకంఠ సుఖ మధుకర నినాదములచే వననీయములైన వనములందు, ఏదో ఎక్కడ పడితే ఏదో పిచ్చిగా తిరగలేదు, అన్ని చక్కగా ప్రకృతి సౌందర్యం కలిగినటువంటి చక్క సుందర భవనాలు, కేళి పర్వతాలు, కలువ పూలు వికసించే కొలలు, కొలకులు, సరస్సులు, కోకిల కూజితాలతో కూడినటువంటి వనాలు, ఇంకా మణి వేదికల యందు మహనీయ పర్యంక పీఠ లీలాశైల బిలములందు, మణులు తాపడం చేసిన తిన్నెల పైన గొప్ప శయ్యలందు, కొండ గుహలందు, గుహలందు శృంగారవతులకు చెలువలు పలువురు తన పంపు చేయ సుస్థలములందు, మంచి మంచి ప్రదేశాలు, క్రీడా ప్రదేశాల్లో, మంచి ప్రకృతి సౌందర్యం కలిగినటువంటి ఆ ప్రదేశాలలో ఆ శృంగారవతులైన స్త్రీలు కనుసన్నల్లో మెలుగుతుండగా ఈయన అలా అలా నవ్వడంటే ఈయన ఆయన వదలలేకుండా ఉన్నారు. ఆ కంసలలో మెలుగుతూ స్త్రీలందరూ ఉండగా వాళ్ళకి ఇక ఆయనే ప్రపంచం అన్నట్టు వీళ్ళు ఉన్నారు. ఉండేసరికి ఈయన వస్త్ర మాల్య అనులేపన సువర్ణ హార భూరి సంపద ఇష్టాన్న భోజియగుచు ఉండగా మంచి బట్టలు, పూలమాలలు, నగలు, అంగరాగాలు పుష్కలంగా కల్పించేసి పూట పూటకున్ ఒక వింత పొలుపుని దాల్చి రోజు రోజుకి కట్టిన బట్ట కట్టక్కర్లేదు, పెట్టిన నగలు పెట్టక్కర్లేదు, తిన్న భోజనం తినక్కర్లేదు, పూట పూటకి కొత్త కొత్త అనుభవాలే. షడ్రసోపేతమైనటువంటి భోజనం చేస్తూ పూట పూటకు ఒక వింత అనుభవాన్ని పొంది రాజకన్యలతో పొందును అనుభవించాడు. అంతగా వాళ్ళతో హాయిగా కాలాన్ని గడుపుతున్నాడు. పెక్కండు రాజముఖులకు ఒక్కండు మగండయ్యున్ తనియకుండే మునీంద్రుండెక్కుండు ఘృతధారల చేన్ అకజమై తృప్తి లేని అనలుని భంగిన్. ఇంకా అగ్నిహోత్రుడికి ప్రజ్వరిల్లడానికి ఎక్కడికైనా చాలు, తృప్తి పడు అంటాడా ఆయన? ఇంకా మీరు నాట్యం పోస్తున్న కొద్దీ, అది నెయ్యి పోస్తున్న కొద్దీ అది పెరుగుతూనే ఉంటుంది. సుఖాల్లో మునిగిపోతూ ఉంటే వాళ్ళు వీళ్ళు కూడా దానికి తృప్తి అనేది ఎక్కడికి వస్తుంది? ఉండదు కదా. అది చెప్తున్నాడు. అనలుని భంగిన్ అకజమై తృప్తి లేని అనలుని భంగిన్. అనలుడు అంటే అగ్నిహోత్రుని విషయభోగాలతో తృప్తి లేకుండా పోయినట్టుగా అలా అయిపోయాడు. ఈ మునీంద్రుడు పెక్కుమంది భార్యలతో పొందు కలిగిన వాడైనా నేతి ధారలతో తృప్తి పడని ఘృతధారలచే నక్కజమై తృప్తి లేని అనలుని, ఘృతం అంటే నెయ్యి, ఆ నెయ్యి ధారలతోటి తృప్తి పడినటువంటి అగ్నిహోత్రులాగా విషయ భోగాలతో తృప్తి పొందలేకపోయాడు. ఇంకా ఆయనకి తృప్తి తీరటం లేదు ఆ భోగాలకి. ఈ విధంబున ఆరామంబున మునివరుండారామలతోడ బహు విహారమయుండై ఆరాములంతన కిట్టట్టు పోరాముల చేసి కొన్ని పృథులు పుచ్చెన్. ఇక్కడ